హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సీతాఫలం హార్వెస్టింగ్కి టైంకి ఎలా వచ్చింది తెలుసుకుందాం. అలాగే సీతాఫలం యొక్క ఉపయోగాలు నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ మేరీ. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం వలన నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనం ఫస్ట్ సీతాఫలం హార్వెస్టింగ్ ఎలా వచ్చిందని చూద్దాం. మనకి క్లియర్గా తెలిసిపోతుందండి. మనకి హార్వెస్టింగ్ అవ్వనివైతే కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటుంది. ఇదైతే 1 వీక్ పడుతుంది. ఇంకా ఇవి చూసారా, లైట్ కలర్లో ఉన్నాయి. అవి వాటికి ఉన్న ఐస్ అంటారు కదా, అవి ఇంకా ఓపెన్ అయ్యి కలర్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. లైట్ కలర్లోకి వచ్చేస్తుందండి, గ్రీన్ కలర్ పోయి లైట్ గ్రీన్లా ఉంటుందన్నమాట. చూసారా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి అవ్వనివైతే గ్రీన్ కలర్లో అంటే లీఫ్ కలర్లో లాగా ఉంటుంది. ఇంకా అవి ఓపెన్ అవ్వకుండా అలా క్లోజ్డ్గానే ఉన్నాయి, చూసారు కదా. అలాగే వీటి ఉపయోగాలు వచ్చేసి మనకి సీతాఫలంలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. అలాగే మనకి హెయిర్ లాస్ అండ్ మన స్కిన్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్స్ ఉంటాయని చెప్పాను కదా. విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ మనకి ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా మనకి ఉపయోగపడుతుంది. మనకి మినరల్స్ ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ముఖ్యంగా పొటాషియం, ఐరన్ వంటివి అధికంగా ఉంటాయి. దీనిలో ఐరన్ ఉండడం వల్ల మనకి రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం సమస్య నుండి మనకు రిలీఫ్నిస్తుంది. అలాగే ఇది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే నేను మీకు ముందుగా చెప్పినట్లుగా దీనిలో పొటాషియం అధికంగా ఉండడం, అలాగే దీనిలో స్వీట్నెస్ ఉండడం వల్ల మనకి నీరసంగా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ తీసుకున్నప్పుడు మనకి రిలీఫ్నిస్తుంది. చూసారు కదా, మనకి హార్వెస్టింగ్ టైంలో సీతాఫలాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా క్లియర్గా తెలుసుకున్నాము. మనకి హార్వెస్టింగ్ చేశాను, అవనివి అయినవి కూడా మీకు క్లియర్గా చూపించడం కోసం. అయినవి అయితే ఓపెన్ అయ్యి వాటి ఐస్ ఓపెన్ అయ్యి కలర్ చేంజ్ క్లియర్గా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.